పాకిస్తాన్లోని చిత్రాల్ గ్రామంలో ఒక అందమైన వివాహ సంప్రదాయం ఉంది. వివాహ తంతు పూర్తయిన తర్వాత వధువుతో రొట్టెలు చేయిస్తారు. ఇందులో వరుడు ఆమెకు సాయం చేస్తాడు. ఈ వివాహానంతరం ఆచారాన్ని పెహ్లీ రసోయ్ అని పిలుస్తారు. వారి వైవాహిక జీవితం పరస్పర సహకారం, ప్రేమతో ప్రారంభమవుతుందని చెప్పడానికి ఈ ఆచారం ఒక సింబాలిజం. వధువు కుటుంబం, వరుడి కుటుంబ సభ్యులతో పాటు ఇతర అతిథులకు భోజనాలు పెట్టే విస్తృత వేడుకలో భాగంగా ఇలా పెళ్లి కూతురుతో రొట్టెలు చేస్తారు. ఈ కార్యక్రమంలో వరుడు పాల్గొనడం అనేది తన భార్యకు మద్దతు ఇవ్వటానికి, అలాగే ఇంటి పనుల్లో పాల్గొనటానికి అతని సంసిద్ధతను సూచిస్తుంది. ఇలాంటి వివాహ ఆచారాలు చాలా మంచివని చెప్పాలి. ఇంటి పనులు, వంట పనులు కేవలం మహిళలే చేయాలనే భావనను ఈ ఆచారం పురుషుల నుంచి తొలగిస్తుంది. అలాగే అత్తింటి వారి ముందు వధువు తన వంట నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఈ ఆచారం అవకాశం కల్పిస్తుంది. పెళ్లి కూతురు రొట్టెలు చేస్తుండగా కుటుంబ సభ్యులంతా కొత్త జంట చుట్టూ గుమిగూడి వారిని ఉత్సాహపరుస్తారు. వివాహంలో భార్యాభర్తలు కలిసి పనిచేయటం, భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను ఈ ఆచారం హైలైట్ చేస్తుంది. సంతోషకరమైన సామరస్యపూర్వక జీవితాన్ని నిర్మించడంలో భార్యాభర్తలు సమిష్టి పాత్ర పోషించాలని ఈ ఆచారం చెబుతుంది.